చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన బీజేపీతో పొత్తు, మరో పక్కన ఆయన కాంగ్రెస్ పార్టీతోటి హాట్ లైన్లో ఉన్నట్ట. ఇది వైసీపీ విమర్శ. అంబటి రాంబాబు గారు ఇవాళ చేసిన విమర్శ. ఏంటి ఆయన విమర్శకి బేసిస్ అంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఎన్టీ రామారావు గారు ఓ మండవ ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? దానికి అర్థం ఏంటంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తోటి హాట్ లైన్లో ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ బి టీమ్గా పనిచేస్తోంది. కాబట్టే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు అమీర్పేటలో. అది ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. వైసీపీ ఇంటర్ప్రిటేషన్ లేక అంబటి రాంబాబు గారి ఇంటర్ప్రిటేషన్. ఈ విషయాన్ని బీజేపీ కూడా గమనిస్తోంది అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన ఎన్టీఆర్ గురించి లేక చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడదు ఎక్కువ. గతంలో ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో పైనుంచి కింద వరకు ఉన్న నాయకులు కావచ్చు, ఆ ఈకో సిస్టంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ టీడీపీని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఫ్రమ్ టైం టు టైం తిట్టడం అనేది ఒక నెసెసిటీ లాగా ఉండేది. అట్లాంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ రకంగా తిట్టడం అన్ని పనిగా ఏమీ పెట్టుకోకపోగా ఆయన ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సంతోషపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు మధ్య మధ్యలో. బహుశా అందులో భాగంగానే అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించాడు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆవిష్కరించాడు అంటే మామూలు విషయం కాదు. అంటే ఎక్నాలెడ్జ్ చేసినట్టు ఎన్టీఆర్ని, ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ని. సాధారణంగా తెలంగాణలో ఇవాళ ఉన్న వాతావరణం ఏంటంటే, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఈకో సిస్టంలో దాని చుట్టూ ఉండేవాళ్ళు, దాన్ని సమర్థించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు బట్ ఆల్సో టీడీపీ అండ్ ఆల్సో ఎన్టీఆర్, వీళ్ళందరినీ వ్యతిరేకించాలి గంపకొత్తగా అనేటువంటి వైఖరితో ఉంటారు. ఎందుకంటే పొరపాటున ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ గుర్తిస్తే దానివల్ల టీడీపీకి ఏమైనా ప్రయోజనమేమో, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ప్రయోజనమేమో అనేటువంటి అనుమానం ఉంటుందన్నమాట. అటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే పొలిటికల్గా ఒక మెసేజ్ని ఇవ్వడమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ పని? ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆయన అన్లైక్ బీఆర్ఎస్, అన్లైక్ ఈవెన్ బీజేపీ, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఈవెన్ బీజేపీ కూడా ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఎన్టీఆర్ గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ చేయదు. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు పొరపాటును కూడా ఎన్టీఆర్ గురించి పాజిటివ్గా ఏమీ మాట్లాడరు. వేరే వాళ్ళు తిట్టినప్పుడు కూడా దాన్ని ఏమి కరెక్ట్ చేయడానికి ప్రయత్నించరు. ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ పనిని, ఈ కార్యక్రమాన్ని చూడాలి. రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ పాలిటీషియన్. అతనికి మిగతా వాళ్ళలాగా కాకుండా ధైర్యం ఉన్నది. ఎక్సెప్ట్ ఆ బీఆర్ఎస్ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎన్టీఆర్ అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. అయినా కూడా వాళ్ళందరూ భయపడతారు పాజిటివ్గా మాట్లాడడానికి. ఎందుకంటే అట్లా మాట్లాడితే మీరు ఆంధ్ర అంటారేమో, మీరు ఆంధ్ర నాయకుడికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటారేమో, దానివల్ల మనకేమైనా నష్టమేమో పొలిటికల్గా అని ఆలోచిస్తారు. కానీ రేవంత్ రెడ్డి తాను అనుకున్నది మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, దాన్ని ఎవరు వ్యతిరేకించిన విధానంలో చేస్తాడు. అంటే వ్యతిరేకించినా కూడా గట్టి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాడు ఎప్పుడు. రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం అంటే, ఎన్టీఆర్ ఆయన రాజకీయం చేసినంత కాలము కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేశాడు. గుర్తించాల్సింది అది, బీజేపీకి వ్యతిరేకంగా కాదు. ఇందిరాగాంధీతో పోరాడాడు, తర్వాత రాజీవ్ గాంధీతో పోరాడాడు. అయినా కూడా విధానాల పరంగా ఎన్టీఆర్ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా మేము కూడా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ఇందిరాగాంధీ కూడా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఆ రకంగా ఎన్టీఆర్కి ఇందిరాగాంధీకి కూడా పోలికలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు ఏమీ ఆశించకుండా ఈ పని చేశాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాదులో, చుట్టుపక్కల రంగారెడ్డి ఇతర జిల్లాల్లో, అలాగే తెలంగాణ ఇంటీరియర్లో కూడా ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారో గతం నుంచి, ఆయా ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా, కాంగ్రెస్కి అనుకూలంగా వాతావరణం మారింది. అంతకుముందు పొరపాటును కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవారు కాదు. కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత
ఆంధ్ర ఆరిజిన్ ఓటర్స్ నుంచి సపోర్ట్ వచ్చింది. రేపు ఎంసీహెచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆంధ్ర వాళ్ళ మద్దతుతోటి మనం క్యాప్చర్ చేయాలి కార్పొరేషన్ని అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆ ఆలోచనతోటే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో ఆయన ఆవిష్కరించాడని చెప్పి అనుకోవాలి. రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎవరు ఏ పని చేయరు. బీఆర్ఎస్ ఆంధ్ర వాళ్ళని ఉన్నదానికి లేని దానికి తిట్టినా, బీజేపీ ఏమీ మాట్లాడకుండా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించినా వీటన్నిటి వెనక కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం లేక తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అయితే దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ ఏదో హాట్ లైన్ మెయింటైన్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాడు సీక్రెట్గా అని అర్థం కాదు. గతంలో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు లేకముందు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు, ఒకసారి కలిపి దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీతో ఉన్నాడు. బీజేపీతో ఉంటేనే రాజకీయంగా మనకి మేలు అనేటువంటి అవగాహనతో ఉన్నాడు. కాబట్టి దొంగచాటుగా కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధాలను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఉన్న సంబంధాలు వ్యక్తిగతమైనవి లేక పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి కొనసాగింపు, అంతేగాని పొలిటికల్గా వాళ్ళిద్దరికీ కూడా కలిసి ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమీ లేవు వాళ్ళిద్దరి మధ్య సంబంధాల్లో. ఈ రకమైన సంబంధాన్ని కొనసాగించడం అనేది రేవంత్ రెడ్డి గారికి అవసరం. ఏ రకంగా అవసరం? మనం అనవసరంగా ఆంధ్రాని తిట్టకపోతే, టీడీపీని తిట్టకపోతే మనకి హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల తెలంగాణలో కొన్ని ఓట్లు అదనంగా వస్తాయి. ఆయన ఆలోచన అది. కాబట్టి తిట్టాల్సిన అవసరం నాకే ఉంది అని చెప్పి అనుకుంటాడు ఆయన. అందుకోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఏదో చంద్రబాబు నాయుడు గారితోటి సీక్రెట్గా ఉన్న సంబంధాల కారణంగా కాదు. అంబటి రాంబాబు గారు విమర్శ చేశాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించాలి, కాంగ్రెస్ తోటి సంబంధాలు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకండి, మేమే నమ్మకమైన మిత్రులం, ఈవెందో ఓపెన్గా పొత్తు పెట్టుకోవడానికి మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారే మీకు నిజమైన నమ్మకస్తుడు, నాగేశ్వర గారు చెప్పినట్టు అనేటువంటి మెసేజ్ని బీజేపీకి ఇవ్వాలనేది అంబటి రాంబాబు గారు లేక ఇతర వైసీపీ నాయకుల ప్రయత్నం. అంతకుమించి ఏదో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ తోటి సంబంధాలు ఉన్నాయి లేక సంబంధాలను కొనసాగిస్తున్నాడు సీక్రెట్గా అనే మాటలకి ఎటువంటి అర్థమూ లేదు.